అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు శుభవార్త. మార్చి 13వ తారీఖు నాడు మనకు అఫీషియల్గా వచ్చినటువంటి ఈ డేట్ రోజే అన్నదాత సుఖీభవ విడుదల కాబోతా ఉంది అని మనకు సమాచారం. మనం నిజంగా కనుక మార్చి 13వ తారీఖు నాడు విడుదలైతే ఈ రోజు నుంచి ఇంకా 3 రోజులు ఉన్నది. ఈ రోజుల్లో భారతదేశంలో రైతులకు జరుగుతున్నటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం కావచ్చు, అలాగే రైతుల సమస్యలు తీరలేక, రైతులు వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులకు కొన్ని గవర్నమెంట్లు సపోర్ట్ చేయక అల్లాడిపోతున్నటువంటి రైతుల గురించి ఎంతోమంది మహానుభావులు ఎన్నో పాటలు పాడిరు. అన్నదాతవని రైతు రాజువని ఎంతో మురిసినరా, అన్నదాతవని రైతు రాజువని ఎంతో మురిసినరా, రాలిపోయే ఆకైపోయి మిగిలిపోతివిరా. నిజంగా ఇవాళ రైతుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, స్టేట్ గవర్నమెంటే కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఏ గవర్నమెంట్ అయినా అన్నదాతకు మేము ఉన్నాము, అన్నదాతనే ముందుగా టార్గెట్ చేసి అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా మాట్లాడతారు, కానీ అన్నదాతకు ఏది చేయరు. పంట నష్ట పరిహారం ఉండదు, సంపూర్ణ రుణమాఫీ ఉండదు. రైతుకి ఏమన్నా అయితే కనీసం ఇప్పుడు రైతుల ఆలోచన ఎట్లా అయిపోయింది అంటే, నేను చచ్చిపోయి అయినా సరే నా కుటుంబాన్ని కాపాడుకుంటా, ఎందుకంటే చనిపోతే 5 లక్షలు వస్తాయి కదా, ఈ రకంగా. కాబట్టి అన్నదాతను కాపాడుకునే రోజులు రావాలి. అన్నదాత ఫస్ట్ నేనున్నా, మా అయ్య ఏసం చేసినా నేను చేస్తున్నా, కానీ నా కొడుకు వ్యవసాయం అంటే అద్దు, అయితే ఏటన్నా వెళ్ళి బతుకుతాడు, లేకపోతే గల్ఫ్ దేశాలల్లో అరాబోల చేతుల కింద బిచ్చమెత్తుకుని బతుకుతాడు, కానీ వ్యవసాయం చెయ్యను అనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు. చూద్దాం మరి. పిఎం కిసాన్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ యోజన 2 డబుల్ ధమాకా, 2 కూడా కలిపి రిలీజ్ అవుతాయి. కాబట్టి మీరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ వీడియోని చూడాలని కోరుకుంటా ఉన్నా. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్, అందరము రైతులమే అయినా అందరి కష్టాలు ఒకటే, వేరువేరుగా అయితే ఏమీ ఉండయి. ఇగో పిఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ ఫిక్సు. ఆ రైతులకు 4,000, ఎవరా రైతులు, ఎందుకు వాళ్ళకు 4,000, ఎలా ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అందుకని చెప్తా ఉన్నా, వీడియో లాస్ట్ వరకు చూడండి. వాళ్ళకు 4,000 వస్తాయి. ఎందుకోసం వస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. భారతదేశంలోని కోట్లాది మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 22వ విడత ఇన్స్టాల్మెంట్కు సంబంధించి కీలకమైన సమాచారం వెలువడింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమినిచ్చేలా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఇప్పటికే 21వ విడత ఇన్స్టాల్మెంటు నిధులను నవంబర్ 2025లో జమ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మార్చి 26 ఈ నెలలో తదుపరి విడతను కూడా అందించేందుకు సిద్ధమైంది. మరి ఈ తరుణంలో రైతులు తమ ఈకేవైసీ స్టేటస్ మరియు బ్యాంకు వివరాలు సరిచూసుకోవడము ఎంతో ముఖ్యమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అనేది సిద్ధంగా ఉంది, డేట్ కూడా ఖరారైంది. కాబట్టి ఓ డేట్. ఆంధ్ర రైతులు మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదాత సుఖీభావతో పాటు పిఎం కిసాన్ యోజన కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకు ఈ పిఎం కిసాన్ యోజన ఒకవేళ రాకపోతే అన్నదాత సుఖీభావ కూడా ఆగిపోయే అవకాశం ఉంది కావచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. తాజా నివేదికల ప్రకారం పిఎం కిసాన్ 22వ ఇన్స్టాల్మెంటు మార్చి 13, 2026 నాడు ఇవ్వబోతా ఉన్నట్టు ప్రకారం విడుదల కానున్నదని. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రబ్బీ పంటలు కొనసాగుతూ ఉన్నాయి, ముమ్మరంగా సాగులు జరిగినాయి. ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు కూడా పూర్తయినాయి. ఈ సమయంలోనే పెట్టుబడి సహాయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే 2,000 నగదు బదిలీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరగనుంది. డైరెక్టు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడనున్నాయి ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి. చూద్దాం మరి అదేందో. కొంతమంది ఇట్లా కూడా అనుకుంటా ఉంటారు,
వీళ్ళకి ఎవరికి అసలు 4,000? మళ్ళీ ఎవరైనా ప్రత్యేకమా ఏందా అని అంటే అది కూడా మీకు క్లారిటీ చెప్తా. చాలామంది రైతుల మనసులో ఉన్న సందేహం ఏంటంటే ఏమిటి ఈ ఎవరికి ఈ 4,000 పేమెంటు అందుతుంది అంటే 21వ విడత సమయంలో సాంకేతిక కారణాల వల్ల లేదా ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం వల్ల డబ్బులు ఆగిపోయిన రైతులకు ఈసారి 22వ విడత నిధులు కలిపి పాత బకాయి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే అర్హత ఉండి కూడా గతంలో డబ్బులు రానోళ్లకు ఇప్పుడు ఆ 2,000 ఈ 2,000 కలిపి 4,000 వెయ్యబోతా ఉన్నారు. అదన్నట్టు వాళ్ళకు మాత్రమే ఖాతాలో జమ కానున్నాయి. అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అధికార ధృవీకరణ అంటే 21వ విడత వాళ్ళకి గురించి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ప్రతి ఒక్కరు ఇది చూడాలి. పిఎం కిసాన్ విడుదల ఎప్పుడు? మార్చి 13, 2026 నాడు విడుదలయ్యే అవకాశం ఉంది. రెండోది ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే పిఎం కిసాన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా పూర్తి చేయొచ్చు. లేదంటే సిఎస్సి సెంటర్ వెళ్ళి బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు కళ్ళ గుర్తులతోటి కావచ్చు మనం చదువుకోని వాళ్ళము ఈ సిఎస్సి సెంటర్లో పూర్తి చేసుకోవాలి. ఎవరికి 4,000 అందుతాయి? గత విడత నిధులు ఆగిపోయిన వాళ్ళకు అర్హత పొందినటువంటి రైతులకు 4,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు మారింది దీని పేరు, అంటే డైరెక్ట్ పేరు ఆధార్ టు బ్యాంకు లింక్ కాకపోతే ఎన్పిసిఐ సిట్టింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఎన్పిసిఐ అని పేరు. ప్రభుత్వ పథకాల డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కావచ్చు, పింఛనీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన బ్యాంకుల పడాలంటే ప్రభుత్వ పథక డబ్బులు నేరుగా మన బ్యాంక్ ఖాతాలో పడటానికి ఆధార్ను బ్యాంకు సర్వర్తో మ్యాపింగ్ చేయడము. అంటే ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింకు చేయడం, దీన్ని మ్యాపింగ్ అని అంటారు. ఇది మీరు బ్యాంకుకి వెళ్తే 1 గంటలో అయిపోయే పని. దీని గురించి కూడా చాలామంది, ఎందుకంటే మనం ఫుల్ బిజీ, చేతిలో స్మార్ట్ ఫోను, పొద్దుగా లేవగానే పనికిరాని పని పాట లేని ముచ్చట్లు, తర్వాత ఇంకేవో తాయి తందనాలు. అందుకనే మనం కనీసం ఈ బ్యాంకు టు ఆధార్ లింకు కూడా చేసుకోక ఈ నరేంద్ర మోడీ పైసలే కావచ్చు, కొన్ని పెన్షన్లే కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ పూర్తి చేసుకొని అన్నదాత గురించి నేను ఇప్పుడే ఒక పాట కూడా వాడినా. మనకు పెట్టుబడి సాయం, మనం వ్యవసాయం చేసి సహాయం చేస్తామని అనుకుంటున్నాం, కానీ మనకు సహాయం చేసేవాడు ఎవ్వడూ లేడు. పెట్టుబడి సాయం మనకు కావాలి, అయితేనే కదా మనం వ్యవసాయం నడిపిస్తాము. బైక్లో మన బైకులో పెట్రోల్ పోస్తే నడుస్తుంది, కార్లో డీజిల్ పోస్తే నడుస్తుంది, మనిషి అన్నం తింటేనే బతుకుతాడు. మరి రైతులకు పెట్టుబడి సాయం ఉంటేనే కదా వ్యవసాయం సాగిస్తాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.